హాయ్ అండి. పున్నగంటాకు ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రై అయితే చపాతీలోకి చాలా బాగుంటుంది. ఓకే, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనము ముందుగా పున్నగంటాకు తీసుకొని కాడలవి తీసుకుందాము నీట్గా. ఈ ఆకు మనకి కళ్ళకి చాలా మేలు చేస్తుంది అంటూ ఉంటారు కదండి. సో రెగ్యులర్గా తీసుకుంటే మనకి మంచిది కదా. కాడలు అలా తీసి మనం వాటర్లో వేసి నీట్గా వాష్ చేసుకుందాము. చూడండి, తర్వాత ఒక పెద్ద బంగాళదుంపను కూడా తీసుకొని పీల్ తీసి మనం పెద్ద పెద్ద పీసెస్గా కొంచెం చూస్తున్న విధంగా అలా కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది బంగాళదుంప వేయడం వల్ల ఈ ఫ్రై అనేది. చూడండి, ఆ విధంగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఒక ఎండుమిర్చి కూడా వేసి అవి చిటపట అన్నాక మనం ముందుగా నీట్గా క్లీన్ చేసినటువంటి పొన్నగంటాకు కూడా వేసి ఒక 2 మినిట్స్ అలా తిప్పండి ఆయిల్లోనే. చూడండి, చూస్తున్న విధంగా అలా 2 మినిట్స్ తిప్పి తర్వాత మనం ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ ఆకు ఉడకటానికి ఆ వాటర్ అనేది చాలా అవసరమండి. వాటర్ వేయకపోతే అది అంతగా కుక్ అవ్వదు మంచిగా. సో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి అలా కదుపుతూ ఉండండి. చూడండి, ఆ విధంగా వాటర్ అయిపోయినాక మనం ఇందులో చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్ కొంచెం సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్ ముందే వేస్తే అది బాయిల్ అవ్వదు. సో అందుకని కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను సాల్ట్ యాడ్ చేస్తాను. అంతా కుక్ అయిన తర్వాత చివరగా ఒక హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్ల ఇది కారం వేద్దాము. ఈ కారంలో నేను చిన్నుల్లిపాయ, కొబ్బరి, కారం 3 కలిపి దంచానండి రోట్లోనే. ఇది వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఫైనల్గా అలా తిప్పేసి ఒక 2 మినిట్స్ అలా తిప్పేస్తే సరిపోతుంది. మనకి అంతా కుక్ అయిపోతుంది నీట్గా. చూడండి, చూస్తున్న విధంగా అలా అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసి మనం చపాతీలో తింటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తీసుకోండి మీరు కూడా. ఇలా ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి.